వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసంద్రోహంగా మారిన విశాఖ సింహగిరి. అప్పన్న స్వామి నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు. ములుగు జిల్లా కోస్టల్ కంపెనీలో చెలరేగిన మంటలు. టైర్లు 2 టిప్పర్ లారీలు దగ్ధం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఉగ్ర రూపానికి ప్రాణాలు కోల్పోతున్న జనం. రేపు ఎల్లుండి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఘనంగా దిల్సుఖ్ నగర్ శ్రీ సంతోషిమాత అమ్మవారి రజోత్సవ బ్రహ్మోత్సవాలు. అమ్మవారి దర్శనంతో పులకించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ సింహగిరి భక్తజనులతో జనసంద్రోహంగా మారింది. ఏడాదికొకసారి జరిగే అప్పన్న స్వామి నిజరూప దర్శనంతో భక్తులు పులకించిపోయారు. మది నిండా అప్పన్న స్వామి నామస్మరణ జపిస్తూ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకొంది. వరాహ నరసింహావతారాల కలయికలో శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన మహాపుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది. ఏడాదిలో 364 రోజులు సుగంధ పరిమళ చందన పూతలో దర్శనమిచ్చే స్వామి ఒక్కరోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. వైశాఖ శుద్ధి తదియనాడు మాత్రమే భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. అదే స్వామివారి చందన యాత్రగా చందనోత్సవంగా ప్రసిద్ధికెక్కింది. ఇంతటి ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ నరసింహస్వామి వారి నిజరూపం దర్శించుకుంటే పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ములుగు జిల్లా కేంద్రంలోని కోస్టల్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కోస్టల్లో కొన్ని టైర్లు ఉండటం వల్ల ప్రమాదవశాత్తు టైర్లు అంటుకున్నాయి. కోస్టల్లో నిల్వ ఉన్న టైర్లు పూర్తిగా కాలిపోవడం వల్ల దగ్గరలో ఉన్న 2 టిప్పర్ లారీలకు కూడా నిప్పు వ్యాపించి మంటలు చెలరేగాయి. దీంతో టైర్లు, టిప్పర్ లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రచండ భానుడి ఉగ్రరూపానికి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. దీంతో వడగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగాలుల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగరాజుపల్లిలో ఒకరు, తిమ్మాపురంలో మరొకరు ప్రాణాలు కోల్పోగా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాలలో ఒకరు, రామన్నగూడెంలో ఇంకొకరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు విడిచారు. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లి, భైరవునిబండ గ్రామాలకు చెందిన 2 మృతి చెందగా సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలోని ఉపాధి పని అనంతరం ఇంటికి వెళ్తున్న అంగరాజు, చిన్న వెంకన్నప్ప ఎండదెబ్బకు తాళలేక కింద పడి మృతి చెందాడు. కాగా నేడు, రేపు, ఎల్లుండి ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కొలువై ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి రజోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇంటింటి దేవతగా నిత్య ఆరాధన అందుకుంటూ నేటికి 25 సంవత్సరాలు పూర్తయి కోట్లాది భక్తుల కోరిక మేరకు మే 2వ తేదీ ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మే అనగా మంగళవారం 7వ తేదీ వరకు
పుష్పగిరి మహాసంస్థాన్ శ్రీ 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 అభివోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి వార్షిక మార్గదర్శనములో నిత్య పర్యవేక్షణతో 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరిగింది. ఈరోజు కుంకుమ పూజ, గాజుల పూజ, కలశోద్వాసనం, మహాకుంభాభిషేకము, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ओम मंगल वनवासिन्ये नमः ओम आर्याय नमः ओम गिरिसुताय అమ్మ మైలామ తల్లులు వెనకాల కానీ మధ్యలో కానీ ఎక్కడైనా పూజకు సంబంధించిన మైలామ తల్లి తప్ప పారాయణమను శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజించమని మాత్రం వద్దమ్మా. संग्रह
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని బొడ్రాయి నడి సెంటర్లో ఘనంగా బీజేపీ రోడ్ షో నిర్వహించారు. ముఖ్య అతిథి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ అధ్యక్షుడు ఆశ్చర్యుడు జెడ్పీటీసీ మిద్దె సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. జెడ్పీటీసీ సుదర్శన్ మాట్లాడుతూ మహేశ్వరం మండలంలో ఎవరు ఏం చేశారు మీకందరికీ తెలుసు, ఎందుకంటే పింఛన్లు వస్తున్నాయి, కానీ ప్రధానమంత్రి మోడీ నుంచి 50% రాష్ట్రానికి వస్తుంది, మిగిలినది రాష్ట్రం వాళ్ళు ఇస్తున్నారు, అది గ్రహించాలని సుదర్శన్ అన్నారు. తమ్ముడు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాడు. నేను మహేశ్వరం వైఎస్ఎంపీకి ఉన్న గతంలో శ్రావణు హనుమంతన్న అందరు సహకారం ఉంది. ఈసారి మంచి అవకాశం ఉంది. మీరు పువ్వు గుర్తు కోటేసి గెలిపిస్తే మేము ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇట్లా ఫోన్ చేస్తే ఊరుకొస్తాడు. కానీ మిగతా అక్కలు ఇద్దరు పట్టణంలో ఉంటారు. మనం పోవాలంటే కల్వరు తప్పనిసరి చేస్తాం. దర్శన ఒక వార్డులోకి వచ్చి ఆ పాట సమస్య ఈయన కనిపిస్తుంది అక్క. ఇప్పుడు మనం ఒక్క నిమిషం. నేను మహేశ్వరంలో ఎప్పుడు సర్పంచ్ గెలవలేదు. గతంలో ఎప్పుడు ఎంపీటీసీ లేదు. ఇలా బీజేపీ సర్పంచులు అమీర్పేట మాణికమ్మగూడెం మీకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తీరుస్తూ మన గ్రామంలో ఉన్న మీ వాడలో ఉన్న ప్రతి సమస్యను మేము తీరుస్తామని ఈ అమ్మలు అక్కలు ఈ బీరప్ప గుడి ఈ మల్లన్న గుడి సమక్షంలో మీ అందరికీ వాగ్దానం చేయడం జరుగుతుందక్క. మనం ఇప్పుడు చక్కగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్నా కూడా లైన్ లో ఉండి అమ్మలను అక్కలను లైన్ గా మనం బొడ్రాయి వద్దకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. దయచేసి కూర్చున్న అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తల్లులు అవ్వలు అందరు లేచి కొంచెం ముందు వరుసలో పోయినట్టయితే బాగుంటుంది. లైన్ లో దాంట్లో వాళ్ళు శ్రావణ్ నరేష్ ఆకుల నరేష్ ఎక్కడున్న శాల్వలు పూల దండలు వేదిక మీదకి వేయాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలు సాగు కారణమైన వాళ్ళకు చరమ గీతం పాడాలంటే కారు గుర్తుని డొక్కుగా ఓడగొట్టకపోతే నీ గడ్డ మీద పుట్టినోడు, నీ రక్తం పంచుకున్నోడు, నీ మధ్యలో తిరిగినోడు, నీ బాధలు కష్టాలు నష్టాలు తిననిక తిండి కట్టనిక బట్ట ఉండనిక ఇల్లు లేకపోతే ప్రజల కొరకు తిరిగి ఈ మండలంలో ప్రతి పల్లె తిరిగినోడు ఆమె ఎందుకు వచ్చి నిలబడాలి? ఇలా మేము మా అమ్మలందరిని అడుగుతున్నా. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏం చెప్పిండు? 1000 రూపాయలు 2,000 చేస్తారా? గుద్దురు అంటే గుద్దురు గెలిచిరు. ఇలా ఏమైంది? 1000 రూపాయలు కూడా చక్కగా ఇస్తాడు, నెలకి ఇస్తాడు. 4,000 5,000 రూపాయలు చేస్తాడు. ఇప్పటి వరకు 5,000 లేవు, 5 రూపాయలు లేవు. మా అమ్మలందరినీ కోరుతున్నా, కర్రు కాల్చి వాత పెట్టమన్నాడు ఆయన్నే. తప్పక ఈసారి మహేశ్వరంలో 2,000 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని బెదిరించి ఒత్తిడి చేసి అధికారులతో చర్చించి రోడ్డు వేయించడం కోసం భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉద్యమం జరిపింది. అంతేకాదు మహేశ్వరం మండలంలో కృష్ణా నీళ్ళు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సుమారు 17 రోజులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మహేశ్వరంలో ఉన్నటువంటి తమ్ముళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తే ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి సబితారెడ్డి దృష్టికి తీసుకొచ్చి
నిరాహార దీక్ష చేస్తే 40 కోట్లు కృష్ణారెడ్డి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అక్క ఒక్కసారి ఆలోచించండి. నేను మన పక్కన ఉన్న నాగిరెడ్డి పర్వతాన్ని పనమండలాన్ని మీ మహేశ్వరం తమ్ముడిని మీ బిడ్డలో ఈ రోజు మీకు సేవ చేయడం కోసం వచ్చానక్క, అధికారం కోసం రాలేదక్క. తక్కువ జరుగు మీకు రావాల్సిన వచ్చినాం. ఈరోజు మహేశ్వరం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తున్న బహిరంగ సభకు మహేశ్వరం గ్రామం నుండి మహేశ్వరం ఎంపీటీసీ భర్తీ అయిన 1, 2 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లూరు కొల్లపడకల్ తుమ్మలూరు గ్రామంలో మహేశ్వరం టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి తీగల అనితారెడ్డికి మద్దతుగా మంత్రులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. తుమ్మలూరు గ్రామంలో యాదవులు మంత్రులను గొర్రెపిల్లతో సత్కరించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎర్రవెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేలాది మందిగా ప్రోగ్రామ్ కి స్వాగతం పలుకుతారు. అదే విధంగా ఈ రోజు కూడా అదే లేట్ అయింది. గ్రామస్తులందరూ కూడా శ్రమించాలని కోరుకుంటూ అవి మీకు గంటలు పెడతా పటాకులు పెట్టబోతుంది. ఈ రోజు ఎంపీటీ మరియు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తుమ్మలూరు గ్రామానికి ఏదో మంచి జరగాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే గెలవాలి. ఒక ఓటు వెంకటరెడ్డి గారికి, ఒక ఓటు డాక్టర్ రైతారెడ్డి గారికి, 2 ఓట్లు వేస్తేనే తుమ్మలూరు గ్రామానికి మంచి జరుగుతుంది. మీ అందరికి మనవి చేసుకుంటూ మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన మధ్యలో మంత్రి గారు వచ్చింది కాబట్టి మంత్రి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా నా బిడ్డను ఆయన కొడుకు బాధాన్ని నాకే ఉన్నాయి. కూడా మన పార్టీలోకి వచ్చింది, పార్టీ కూడా మన పార్టీలో వచ్చింది. అందరూ కూడా టీఆర్ఎస్ కుటుంబం కాబట్టి వారి యొక్క సీఎం కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాలతో కూడా మంచినీళ్ళు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారిని, ఆసన పింఛన్లు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారిని. కాంగ్రెస్ ప్రభుత్వం 200 చెప్పులు లేదా చెప్పు, అదే ఇప్పుడు మన కేసీఆర్ గారు 1000 రూపాయలు ఇస్తుండు. ఇదే నెల 23 తారీఖు తర్వాత 2016 రూపాయలు వేయబోతుంది. ఏది ఏమైనా ఆసన పింఛన్ కానీ, పెట్టుబడి కింద కానీ, రైతు బీమా కానీ, రైతు పెట్టుబడి కింద కానీ చేసిన ఘనత, 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. అందరికి కూడా కరుణాకర్ రెడ్డి గెలిపిస్తారా? 2 ఎంపీటీసీ ఇద్దరిని నేనేం చేయాలి? పంచాయతీ మంత్రిగా ఈ ఊరిని మొత్తం డబ్బులు నేనే అన్ని ఉపాధి హామీ పథకం రాదే, మొత్తం రాదే. హలో, అక్కల మంత్రి కూడా నేనే. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరుమల శ్రీవారి సేవలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మనవరాలి పుట్టు వెంట్రుకలు స్వామివారికి సమర్పించే నిమిత్తం తిరుమల చేరుకున్న ఆయన ఉదయం నైవేద్య విరామ సమయంలో కుమార్తె, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మాజీ సీఎం కిరణ్ కుమార్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
Thank you. Right, Amma. Alma, thank you. సిబిఎస్ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 100% ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సునీతారావు మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని, తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారని సునీతారావు మీడియా ద్వారా తెలిపారు. The teacher support and the facilities provided by DPS అసలుకి నా ఉద్దేశంలో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఏ స్కూల్లో లేవనుకుంటాను. అండ్ ది స్పోర్ట్స్ యాక్టివిటీస్, NTSC, ISO, IMO, all the kinds of exams they ask kids to go and participate and present it so that వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ ఈజ్ దేర్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చాలా వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళు ఎలా ఎక్కడ ఉన్నారని చెప్పడానికి తెలుస్తుంది వాళ్ళకి. సో అదొకటి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే స్కూల్కి వచ్చినప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ స్ట్రెస్ లేకుండా ఉంటుంది నా ఉద్దేశం. బికాజ్ ఐ లవ్ స్పోర్ట్స్. సో ఆ ఉద్దేశంలో కంపల్సరీ అన్నీ ఉంటేనే బాగుంటుందని ఉద్దేశం. సో అందువల్ల నేను అనుకుంటాను శ్రేయకి ఆ స్ట్రెస్ లేకుండా స్కూల్కి హ్యాపీగా వచ్చి చదువుకోవడము. అండ్ టీచర్స్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఫర్ ఎవరికైనా సపోర్ట్ కావాలి అంటే. సో దాని అంతటి వల్ల నాకు అనిపిస్తుంది స్కూల్ హ్యాస్ పర్ఫార్మ్డ్ సో మచ్ అండ్ 100% రిజల్ట్స్. ఇఫ్ యూ సీ ఈసారి 499 మెంబర్స్లో 499 పాస్డ్ అండ్ లైక్ మోర్ దాన్ 70-80% స్కోర్ చేశారు అందరూ. సో దానివల్లనే నేను అనుకుంటాను. అండ్ మా అమ్మాయి కూడా అదే అంటుంది, నేను చాలా మిస్ అవుతున్నాను స్కూల్ని అని చెప్పేసి. సో అండ్ 496 అవుట్ ఆఫ్ 500 శ్రేయకి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ తన హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేడ్ ఆఫ్ అని అనుకుంటున్నాము. అండ్ స్కూల్కి అండ్ స్టాఫ్కి అండ్ టీచర్స్ అందరికీ, ప్రిన్సిపల్ మేడంకి అందరికీ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. Thank you. Morning, I'm Sanjana from Delhi Public School, Nacharam. I've been studying in DPS since my prep class, and now my 11 years are completed with 100% attendance. I have not been absent for even a single day. It's all because of my parents, my supporters, my backbone. And achievement in school, getting 96 percentile is not a joke. It is all because of that unconditional love of my parents, of my teachers. They've been always supporting us 24/7 in school, on phone, every time. So all the credits go to our teachers and our parents. Got 96.6 percentile in CBSE class 10. And it's all because of my parents and my teachers' hard work, dedication, determination, and their trust on me. And I've been in the DPS school from 11 years, from prep till 10, 11 years, and I've completed. And I've gained 100% attendance. All this 11 years, I've not been absent for a single day. And that's all because of my parents. Now you're part of class 11 with speed. I am in class 11 right now at MPC stream, and my aim is now IIT. Your good name? My name is Sanjana.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పెద్దేమూల్ గాజీపూర్కు చెందిన అమృతమ్మ భర్త అంజిలప్ప 3.5 తులాల బంగారు గొలుసు పోయిందని తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో వారి స్వగృహంలోనే గొలుసు పడిపోయిందని ఎస్ఐ గఫార్స్ మీడియా ద్వారా తెలిపారు. ముప్పై 4/2019 రోజు సాయంత్రం 6:30 గంటలకు శ్రీమతి పి అమృతమ్మ భర్త అంజిలయ్య వయసు 50 సంవత్సరంలో శ్రీపురం కాలనీ మలక్పేట్. ఈమె వీళ్ళ తల్లిదండ్రుల గ్రామము జనగాం గాజీపూర్ విలేజ్. ఆ గాజీపూర్ విలేజ్లో వాళ్ళ అన్న కుమారుని పెళ్లి ఉన్నందుకు ఆమె వచ్చింది. పెళ్లికి వచ్చి పెళ్లి అయిన తర్వాత 30 తారీఖు రోజు ఆమె పేరున్నటువంటి భూమిని వీళ్ళ అన్నదమ్ములకు రిజిస్ట్రేషన్ చేయించడానికి సబ్ రిజిస్టర్ ఆఫ్ తాండూరు వచ్చిండ్రు. వీళ్ళ అన్నదమ్ములు మోసుకుని వీళ్ళని కలిసి సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి 3.5 తులాల నాను బంగారంది పోయిందని మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఎవరో గుర్తు తెలియని దొంగలు నా మెడలో నుండి తెంపుకొని చేసినాము. తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఉదయం ఆ గ్రామానికి వెళ్తే తెలిసింది ఏంటంటే ఆమె రాత్రి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఊరికి గ్రామానికి పోయింది గాజీపూర్. పోయి ఇంట్లో చూసుకుంటే ఆ బాత్రూంలో ఆమె ఉదయం స్నానం చేసేటప్పుడు ఆ బాత్రూంలోనే ఓడిపోయింది ఆ నాను. అట్టి నాను ఆమె తీసుకొని ఉదయం చేసి ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయింది. తర్వాత మేము ఇంక్వైరీలు చేస్తే ఆమె నాన్న దొరికింది, హైదరాబాద్లో ఉందని తెలిసింది. ఆమెను అక్కడి నుంచి పిలిపించి ఆమెను అడిగితే అవును సార్ ఇది నాకు ఏదో పోయిందని నేను ఇచ్చేసి కంప్లైంట్ ఇచ్చాను, పోయింది అనుకున్నాను, నేను అక్కడ బాత్రూంలో చూసుకోలేను, సాయంత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయింది అనుకుని కంప్లైంట్ ఇచ్చాను అని నా కేసు నాకు వాపస్ ఇచ్చేయండి సార్ అని ఆమె మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చేస్తుంది. కాబట్టి ఆమె ఒక స్టేట్మెంట్ ఆధారంగా మేము ఆ క్లోజ్ను మిస్టేక్ ఆఫ్ పాస్ లోపల చేసి ఆమె బంగారం వస్తూ ఆమెకు అప్పచెప్పాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసంద్రోహంగా మారిన విశాఖ సింహగిరి, అప్పన్న స్వామి నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు. ములుగు జిల్లా కోస్టల్ కంపెనీలో చెలరేగిన మంటలు, టైర్లు 2 టిప్పర్ లారీలు దగ్ధం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఉగ్ర రూపానికి ప్రాణాలు కోల్పోతున్న జనం, రేపు ఎల్లుండి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఘనంగా దిల్సుఖ్ నగర్ శ్రీ సంతోషిమాత అమ్మవారి రజోత్సవ బ్రహ్మోత్సవాలు, అమ్మవారి దర్శనంతో పులకించిన భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.